ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఒక కేజీఎఫ్, ఒక కాంతారా, ఒక సలార్ ఇలాంటి భారీ చిత్రాలను నిర్మించడం, పాన్ ఇండియా సినిమాలను షేక్ చేయడం ఒక్క హోంబలే ఫిల్మ్స్ కు మాత్రమే సాధ్యం. అలాంటి బ్యానర్లోకి ఇప్పుడు హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడు. అయితే గ్రీక్ గాడ్ ఎంట్రీ ఎవరి కోసం? కేజీఎఫ్ కోసమా, సలార్ సీక్వెల్ కోసమా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. వార్ 2లో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు హృతిక్ రోషన్. ఓ విధంగా సౌత్ మార్కెట్ పై ఈ హిందీ సూపర్ స్టార్ ఫోకస్ పెట్టినట్లే లెక్క. వార్ 2 తర్వాత కూడా సౌత్ లో తన డిమాండ్ మరింత పెరిగే ప్లాన్స్ లో ఉన్నాడు హృతిక్. ఓ విధంగా గ్రీక్ గాడ్ గా పాపులర్ అయిన హృతిక్ కు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే కెరీర్ లో ఎప్పుడూ సౌత్ కోసం లేదా సౌత్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయలేదు. హోంబలే ఫిల్మ్స్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ తో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతైతే పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో హోంబలే కూడా పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ ప్రొడక్షన్ హౌస్ గా మారింది. భారీ చిత్రాలకు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫ్యూచర్ లో కేజీఎఫ్ 3, సలార్ 2 లైన్ లో ఉన్నాయి. ఇలాంటి బ్యానర్ తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేతులు కలిపాడు. ఈ సినిమా చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. అయితే హోంబలే మూవీస్ లో హృతిక్ హీరోగా నటించే చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు హృతిక్ రోషన్ ను కేజీఎఫ్ 3లో లేదా సలార్ సీక్వెల్ లో నటింపజేస్తారనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు లూసిఫర్ మూవీస్ డైరెక్టర్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హృతిక్ కోసమే స్టోరీ రెడీ చేశాడని, అతడే డైరెక్టర్ అని టాక్ మొదలైంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ మూవీలో చాలా బిజీగా ఉన్నట్లు, హృతిక్ తో మూవీ కేవలం రూమర్ మాత్రమే అంటున్నాడు. మరి గ్రీక్ గాడ్ సౌత్ ఫిల్మ్ కు డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు సౌత్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది.